జూబ్లీస్ ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా విజయం కాంగ్రెస్ పార్టీ. నేను జూబ్లీస్లో వన్ ఆఫ్ ది ఇన్ఛార్జెస్, అక్కడ ఇన్ఛార్జీలో రేణు గారిని. మేము గ్రౌండ్లో పనిచేస్తున్నాం, ప్రజలు జేజేలు పలుకుతున్నారు, విజయాన్ని మాకు అప్పచెప్పబోతున్నారు. వారు సానుభూతి మీద ఆధారపడాలనుకుంటున్నారు, మేము అభివృద్ధి మీద ఆధారపడాలనుకుంటున్నాం. ప్రజలకు సానుభూతి తిండి పెట్టదు, అభివృద్ధి ప్రజలకు అవసరం. అభివృద్ధి వైపు మేము ఉన్నాం కాబట్టి గెలిచి తీరుతాం. మేము ప్రకటిస్తాం. మేము కాంగ్రెస్ పార్టీలో కాంపిటీషన్ ఉంది, బీఆర్ఎస్లో కాంపిటీషన్ లేదు కదా, టికెట్ కోసం అడిగినోడే లేడు కదా అట్లా. కాబట్టి గిరాకీ లేని పార్టీల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? గిరాకీ ఉన్న పార్టీకి డెఫినెట్గా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్లో మెరుగైన అభ్యర్థిని ప్రజాసేవ చేసే వాళ్ళని గుర్తుపడతాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరుకున్న నాయకుడిని రేపు అభ్యర్థిగా ప్రకటిస్తాం. డొమ్మరగడ్డలేసిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? డొమ్మరగడ్డలేసిన వాళ్ళ గురించి అడ్రస్ లేదు కదా. పాప ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేయకపోయా, పార్లమెంట్లో అడ్రస్ లేకపోయా, ఇంకా కేటీఆర్ ఎక్కడిది, హరీష్ రావు ఎక్కడిది? ఒక కనీసం వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితిలో ఉన్నారు. నిజంగా వాళ్ళకు పేద ప్రజల పట్ల విశ్వాసం ఉంటే బీసీ బిల్లుకు మొత్తం చెప్పాలి కదా. కనీసం జనాభా లెక్కల్లో ఉండడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయలేని వాళ్ళ గురించి నేను కామెంట్ చేసి మీ సమయాన్ని ఆ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? అసలు వాళ్ళు రణంలో లేనప్పుడు ఆధార్ ఎట్లా వస్తూ ఉంటుంది సార్? రణంలో ఉండాలి కదా. నేను చెప్తున్నాను, రణంలో ఉన్నాం, మేము గెలవబోతున్నాం. ఎలక్షన్స్ రేపు మీకు వచ్చే రిజల్ట్ సాక్ష్యంగా ఉన్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.